ఎగువన కురిసిన వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. పోలవరం దగ్గర భారీగా వరద పెరిగింది. దేవీపట్నం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి మండపంలోకి వరద నీరు చేరుకుంది. గోదావరిలో నీటి మట్టం పెరిగితే గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరుకుంటుంది. అప్పుడు వరద పెరుగుతుందని స్థానికులు భావిస్తారు. ప్రస్తుతం గండిపోచమ్మ అమ్మవారి దర్శనాలు నిలిపివేశారు. ఆలయం చుట్టూ వరద నీరు ప్రవహిస్తుంది. భక్తులు నీటిలోకి దిగకుండా కర్రలతో అడ్డుకట్టేశారు. గండిపోచమ్మ ఆలయం వద్ద వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేవీపట్నం మండలం గొందూరులో ఉన్న గండిపోస అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరద నీరు తాకింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అమ్మవారి గర్భగుడుల వరకు కూడా నీరు వరద నీరు చేరుకోవడం జరిగింది. అమ్మవారి పాదాలను తాగడంతో గోదావరికి వరదలు వస్తున్నాయి అనేది ఇది ఒక సూచిక. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక చేరే సమయానికి గండిపోసమ్మ తల్లి ఆలయం అంతా కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఆదివారం సమయంలో చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. ఎవరు కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనాలకు రాకూడదని చెప్పేసి ఇక్కడ దర్శనాలు కూడా నిలిపేయడం జరుగుతున్నది. ఈ అమ్మవారి ఆలయంలోని ఉన్న హుండీలకు సంబంధించి ఇప్పటికే లెక్కించడం జరిగింది. దీంతో వరదలు వస్తున్నాయనే నేపథ్యంతో ఇక్కడ ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ వరద నీళ్ళంతా కూడా ఆవరించి ఉన్నాయి. అమ్మవారి పాదాల వరకు కూడా ఇక్కడ తాగడం జరిగింది. అంటే గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గోదావరి వరదలు వచ్చిన సమయంలోని అమ్మవారి గుళ్ళోకి గర్భగుళ్ళకి కూడా వరద నీరు చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా గోదావరిలో వరద నీరు కూడా అమ్మవారి దగ్గరికి చేరుకోవడం జరిగింది. దీంతో గోదావరి వరదలు వస్తున్నాయి అనేది మటుకి ఇక్కడ భక్తుల యొక్క ఒక సూచన. ఈ గండిపోసమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న దుకాణాలన్నింటినీ కూడా మొత్తం తీసివేసి వాళ్ళన్నింటినీ కూడా ఎగువ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గోదావరి నదిలోకి దిగడం కానీ నది దగ్గరకు వెళ్ళడం కానీ అతి ప్రమాదకరమైన, అలాగే స్థానాలు రేవులు కూడా మూసివేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ గోదావరి నది దరిదాపులు కూడా వెళ్ళరాదని చెప్పేసి ఇక్కడ అధికారులు సూచిస్తూ ఈ హెచ్చరిక బోర్డులను కూడా ఇక్కడ కార్యనిర్వహణ అధికారి పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగుంటుంది ఇక్కడ గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఆలయం అంటే ఇప్పుడు మనకి జూలై వచ్చేదాకా వర్షం వచ్చేస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి అమ్మవారు మొత్తం మునిగిపోతుంది. అప్పుడు మొత్తం టెంపుల్ కదా మూసేస్తారు. అమ్మవారి పాదాలని గోదావరి వాటర్ తాగినట్లయితే అయిపోయింది సార్, ఆగిపోయింది. అప్పుడు వచ్చేసింది, అప్పుడు వచ్చేది సార్. మొత్తం ఏంటంటే మనకి కారణం ఏంటంటే ఈ కాపర్ డ్యామ్ గురించి. ఎందుకంటే మనం వర్క్ చేస్తారు కదా, పోలవరం ప్రాజెక్ట్ వచ్చేస్తున్నది. ఇక్కడ ఇంకా కొద్దిగా వరద వచ్చిందంటే మొత్తం గుడి అంతా మునిగిపోతుంది. గుడికి మాస్తారు మనకి 15 days, ఓన్లీ 10 days మొత్తం మునిగిపోతుంది సార్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరికి వరదలు సంభవిస్తున్నాయి అనేది మట్టికి ఒక హెచ్చరిక మట్టికి దీని ద్వారాగా తెలియడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, గొందూరు.